అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ దగ్గర 10 గంటలకు రావాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు 1 నిమిషము 2 నిమిషాల తేడాతో కూడా మిస్ అయినటువంటి అభ్యర్థులను మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాము. కొంత 4 అభ్యర్థులు కరెక్ట్ టైం కంటే 1 నిమిషం ముందు అలాగే 2 నిమిషాల ముందు వచ్చినటువంటి వాళ్ళను కూడా అధికారులు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే గేట్లకు తాళాలు వేసి లోపల కూడా తాళాలు వేసి ఉన్నారు. ప్రస్తుతానికి అభ్యర్థులు అసలు వాళ్ళకు సమస్యలు ఏంటి, ఎందుకు లేట్ అయిందని ఒకసారి అనుకుందాము. చెప్పండి అమ్మా, మీరు అధికారులు 10 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలి, లోపలికి చేరుకోవాలి, 9 నుంచేలే ఎగ్జామ్ సెంటర్లకు అనుమతిస్తున్నారు కదా, మీరు ఎందుకు లేట్ అయింది? మీకు ప్రాబ్లం ముందు కూడా జైన్ కావచ్చు సార్. ఇంత అద్మానంగా అయితే ఎక్కడ మేము ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నాము. అయితే 15 మినిట్స్ ఛాన్స్ ఇస్తారు. సో మేము ఆల్రెడీ 9:15 వరకు వచ్చినా కూడా లాక్ చేస్తే ఎట్లా సార్? మాకు అంటే వీళ్ళకు 1 నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించేది లేదని చెప్పి అంత స్పష్టంగా చెప్పిండ్రు కదా. మరి మీరు 9 గంటల నుండే అనుమతించినప్పుడు 10 గంటల దాకా మీరు అంటే ప్రాబ్లం అయింది, సమస్య ఏమైనా వచ్చిందా మీకు మధ్యలో? కానీ రావడానికి మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ లోకలే, కానీ మాకు కొంచెం ప్రాబ్లం ఉండేది సార్. మాకు ప్రాబ్లం ఉండి మేము వచ్చాం కదా. మాకు ఆటోలు టైం దొరకద్దా, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మాకంటే లాంగ్ ఊరు నుండి వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళకు కూడా టైం సరైన బస్సులు ఉండాలి. ఇప్పుడు స్కూళ్ళు బంద్ అయినాయి సార్. లోకల్ బస్సులు ఊర్లలో లేవు, విలేజ్లలో లేవు. స్కూల్ స్టార్ట్ అయితేనే విలేజ్ నుండి లోకల్ బస్సులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతాయి కదా. అయినా 9:15కి వచ్చినప్పుడు కూడా మాకు 15 మినిట్స్ ముందే కదా సార్ అలో చేయాలి కదా. అయితే ఇక్కడ కొంతమంది కరెక్ట్ 10-1 నిమిషాలకు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. కాకపోతే ఎంతో ప్రిపరేషన్ తోటి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడికి వేస్తాను 10ంటికి వచ్చిన 12 నిమిషాలకు వచ్చినాం. అప్పుడే తాళాలు వేస్తాను, తీస్తారంటే తీయలే వాళ్ళు వేస్తాను. అప్పుడే తీయండి సార్, అయిపోయింది 10ంటికి వచ్చినాం బరాబర్ అని. ఇంత స్పష్టంగా చెప్పినా మీకు? చెప్పినాం సార్, అర్థ కలుగుతున్నారు. ఓకే, టెట్ ఎగ్జామ్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ కదమ్మా, అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పక్కా చెప్పారు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెట్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనుకుంటున్నారు మీరు? 3 టైమ్స్ ఇది 3 అటెంప్ట్స్ సార్. మరి 3 అటెంప్ట్స్ అప్పుడు మరి స్కామింగ్ అయిందని అప్పుడు చేశారు కదా. అప్పుడు కూడా మేము ఎంతో ప్రిపేర్ అయ్యి ముందే ఒక 1 అవర్ ముందే పోయినాం కదా. అది ఎందుకు కన్సల్ట్ చేయరు? మరి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఎందుకంటే 1 నిమిషము అంటే 10:30కి ఎగ్జామ్, అటువంటి అప్పుడు ఇంకా 15 నిమిషాలు కూడా టైం ఉందని మీరు అంటున్నారు. 15 మినిట్స్ టైం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు చేయరు? ఇక్కడ టైం వేస్ట్ చేయడం, మేము కరెక్ట్ టైం 30 తర్వాత వస్తే అలో చేయకూడదు అన్న. మినిమం 10 మినిట్స్ తర్వాత అయినా అలో చేయొద్దు సార్. ఓకే. ఇక్కడ అభ్యర్థులు చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేడికి 10:02కి వచ్చాం. ఎందుకు లేట్ అయింది? మీకు చెప్పారు కదా అధికారులు ఇట్లా అన్ని. లేట్ అయింది, బస్కి వచ్చేసరికి లేట్ అయింది. కాళేశ్వరం నుంచి వచ్చాం. ఓకే, అంటే మీరు ముందు ఎగ్జామ్ సెంటర్ మీకు తెలియదా? తెలుసు, అంటే బస్సెస్ ఎక్కువ లేవు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. మరొక అభ్యర్థి కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి మీకు ఎందుకు లేట్ అయింది? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? టైము 10:02 కండి. 10:02. మరి మీరు రిక్వెస్ట్ ఇట్లా ఏమైనా చేశారా వాళ్ళని? చేసాము, అప్పుడే గేట్ వేస్తున్నారు. 10:02కే గేట్ వేస్తున్నారు, ఆయన కూడా అలౌ చేయలేదు. అధికారులు అయితే మీరు ముందే చెప్పారు కదా, గత 4-5 రోజుల నుంచి చెప్తున్నారు. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? వరంగల్. ఇప్పుడు కాళేశ్వరం నుండి వచ్చినటువంటి వాళ్ళకంటే లేట్ అనుకుందాం. మన వరంగల్ నుండి అన్నప్పుడు 9 గంటల నుంచి అలౌ చేస్తున్నారు కదా. బండి ట్రబుల్ తీసి అంతే చేసిన ఇక పగ్గు పేత 1 నిమిషం 10ంటికి బరాబర్ వచ్చేసినాం. 10:30 బరాబర్ 10కి వచ్చినాం. అడుగు సార్ అప్పుడు తాళాలు వేస్తాడు. తాళాలు తీయన్నా కూడా అన్నాం. సార్ లేట్ అని తాళాలు వేసి నేను ఆల్రెడీ. తాళాలు వేస్తాను అంతే. 10ంటికి వచ్చినాం బరాబర్, టైం ఏం మిస్ కాలేదు. 12 నిమిషాలు కాదు చూసుకోండి, 12 నిమిషాలు. ఒక్కొక్కరికి అధికారులు మేము చెప్పినప్పుడు కాదమ్మా, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అధికారుల ఇన్స్ట్రక్షన్లు వీళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే చాలామంది కూడా ఇక్కడ అభ్యర్థులు కొంత దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కూడా ఎగ్జామ్కి వచ్చారమ్మా? మేము కూడా ఎగ్జామ్కి వచ్చినాం. 5 నిమిషాలు లేట్ అయిందని మమ్మల్ని వెనక పంపించేసి. నా సెంట్ పీటర్స్ స్కూల్, వరంగల్ నుంచి. వరంగల్ నుండి అన్నప్పుడు దాదాపు అందరూ ఉదయం 8 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్ చేరుకున్నారు. మీరు ఇంతసేపు ఏం చేశారు? మేము ఆల్రెడీ మార్నింగే బయలుదేరినాం, కాకపోతే ట్రాఫిక్స్ వల్ల ఇంత లేట్ అయింది.
కాకపోతే ఇప్పుడు ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఇంకేమన్నా గవర్నమెంట్ జాబ్ వేస్తేనే రిపోర్టింగ్ టైం 10 ఉండగా 10:30 ఉన్న అలో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు అట్లా అలో చేస్తలేరు అని నా డౌట్. అంటే ఇది ఇప్పుడు కాదు కదమ్మా, ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్. అంటే అభ్యర్థులకు కనీసం క్వాలిటీ కూడా ఉండాలి కదా, కొద్దిగా టైం పంక్చువాలిటీ ఉండాలన్నది కూడా ఇందులో బేసిక్ అనుకోవచ్చు కదా. మీరు ఇంత గొప్ప గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకుంటూ మీరు ఇంత పంక్చువాలిటీ లేకుండా ఎందుకు వచ్చారు అనుకోవచ్చు. మీరు 2 సార్లు గ్రూప్ 1 అయినాయి కదా, 1 2 అప్పుడు కూడా రిపోర్టింగ్ టైం సేమ్ అదే టైం కరెక్ట్ పెట్టచ్చు కదా, అప్పుడు పెడితే మాకు కూడా కొంచెం ఉండేది కదా. ఓకే ఓకే. అయితే ఇక్కడ మీరు అధికారులు మాత్రం ఒక్క నిమిషం ఆలస్యమైన మీరు అనుమతించమని చెప్పి అంటున్నారు. ఇది ఒక్కసారి కాదు, గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ ఎక్కడైనా సరే ఇదే ఇన్స్ట్రక్షన్స్. ఈవెన్ జేఈఈ కానీ నీట్ కానీ ఏ ఎగ్జామ్కైనా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించారని చెప్పి అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీద ఉన్న చిత్తశుద్ధిని మేము ఆలోచించాలా, మీకు సమస్యల వల్ల లేట్ అయిపోయిందని ఆలోచించాల్సి ఉంటుందా? మీరే చెప్పండి. ఒక ఎగ్జామ్ 10:30 నేను ఒప్పుకుంటా, ఎగ్జామ్ 10:30 అయ్యిండు, మేము ఒకవేళ 10:35 అయితే అప్పుడు మాకు ఎగ్జామ్ అలో చేయొద్దు, మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు రిపోర్టింగ్ టైం అట్లట్లయినా కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా చెప్పండి, మాకు కూడా కొంచెం ఉంటాయి కదా. ఓకే, మీకు గ్రూప్ 1 ఎగ్జామ్కి మిగిలిన ఎగ్జామ్స్కి అర్థమవుతుందా తేడా? అర్థమవుతుంది. మిగిలిన ఎగ్జామ్స్ కూడా రిపోర్టింగ్ టైం కొంచెం లేట్ అయినా కూడా అలో చేసేవాళ్ళు. ఓకే, ఇక్కడ గేట్లు అయితే వాళ్ళ వెసులుబాటు కోసం తీస్తున్నారు, కానీ అభ్యర్థులు మాత్రం మీరు కూడానా? మీరెక్కడి నుంచి వచ్చారు బ్రదర్? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుండి. ఎందుకు సెంటర్ హైదరాబాద్ ఉన్నాక ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఎక్కడ ప్రాపర్? లోకల్ ఇక్కడే, హైదరాబాద్లో వర్క్ చేస్తాను. వర్క్ చేస్తున్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉందని తెలిసి ముందు రోజు రావచ్చు కదా. ముందు అంటే కొంచెం వీలు పడలేదు. ఓకే ఓకే. అయితే ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకంగా ఉంది. కొంతమంది హైదరాబాద్ అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా కొన్ని అనుకోకుండా మిస్ అయినటువంటి మంది, కొంతమంది కాళేశ్వరం నుండి, కొంతమంది లోకల్లో ఉండి వెహికల్ ఖరాబ్ అయ్యి, మరికొంతమంది తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినప్పటికీ కూడా కొంత ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 1 అంటేనే ఒక పంక్చువాలిటీ ఉండాలి, సమయాభావము, సమయాన్ని పాటించేటువంటి వాళ్ళే మెయిన్ దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల లేట్ అయిందన్నటువంటి పరిస్థితి మనం ఈ అభ్యర్థులను చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పటికీ దాదాపు ఒక 7 అభ్యర్థులు ఇక్కడ హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దగ్గర లేట్ అయిపోయింది. మరికొంతమంది ఒక్కొక్క ప్లేస్లలో కూడా వాళ్ళకు కూడా లేట్ అయినటువంటి పరిస్థితి. ఎంతమంది పరీక్షకు మిస్ అయ్యారనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.